అందరికీ నమస్కారం. నా పేరు రమ. అనుకోని పెళ్లి 27వ భాగం. రచయిత గీతాంజలి గారు. టీ తాగి పక్కన పెట్టేసిన కప్ తీసుకొని అదేంటో అర్థం కాక గబుక్కున నోట్లో పోసుకునేసరికి వేడికి గొంతులో మంట స్టార్ట్ అయింది. ఆ మంట అని అరిచి ఎగిరి కళ్ళు తాగిన కోతిలా గెంతుంటే తనని పట్టుకుని ఏమైందని కంగారుగా అడుగుతూ ఉంటే కన్ను కొట్టి మాట్లాడేశారు మీరు నాతో అంది. ఆ క్షణం నిజంగా చంపేయాలన్నంత కోపం వచ్చేసింది అతనికి. పర్లేదు, కోపంలో కూడా కేరింగ్ ఉంది నేనంటే అని అంది అల్లరిగా. చంపేస్తాను విసుగ్గా అరిచాడు. మీరు మాట్లాడకపోతే నాకు నిజంగా అలానే ఉంది మొహం ముద్దుగా పెట్టి చెప్పింది. గెట్ లాస్ట్ అని వెళ్ళిపోయాడు టెర్రస్ మీద ఉన్న తన రూమ్కి. భూమి పాప మొహం మీద డోర్ భల్లున పడగా మోసుకెళ్లిన దిండు యాస్టీస్గా పట్టుకుని వచ్చేసింది బెడ్రూమ్లోకి. ఏం పర్లేదు, లవ్లో ఇలాంటివన్నీ కామన్. లైఫ్లో కొన్ని సాధించాలంటే రిస్క్ చేయాలి, లేదంటే రస్క్లా మిగిలిపోతామని మోటివేషన్ ఇచ్చుకొని బెడ్ మీద కూర్చోగానే డిన్నర్ చెయ్యి అని ఒక సీరియస్ యాంగ్రీ ప్లస్ హంగ్రీ =హంగ్రీ మెసేజ్ వచ్చింది అర్జున్ నుండి. ఇంకా అది ఒకటి ఏడ్చింది కదా అని అంటూ డైనింగ్ టేబుల్ మీద బాస్పటం వేసుకొని మరీ కూర్చొని కడుపు నిండా తిని కంటి నిండుగా స్లీప్ వేసేసింది భూమి పాప. రోజు కంటే ముందే నిద్ర లేచి నైట్ డ్రెస్ మీద జర్కిన్ వేసుకొని హైపోని పెట్టేసుకొని అర్జున్కి ప్రోటీన్ షేక్ కూడా కలిపి రెడీ అయిపోయి అర్జున్తో కలిసి జాగింగ్కి వెళ్ళడానికి. అర్జున్ కూడా రెడీ అయి రావడంతో గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ చెప్పింది. గాడిద గుడ్ మార్నింగ్ అని మొహం తిప్పుకొని వెళ్ళిపోయాడు బయటికి. ఇదిగో మళ్ళీ మొదలు. పక్కనే పెళ్ళా ఉంది, నెమ్మదిగా పరిగెడదామని లేదు, ఏదో మారథాన్లో పరిగెడుతున్నట్టుగా అని గొనుక్కుంటూ స్పీడ్గా పరిగెత్తి అర్జున్ని అందుకుంది. వచ్చేసానుగా మీ దగ్గరికి కళ్ళెగరేస్తూ వెనక్కి తిరిగి నడుస్తూ అడిగింది భూమి. ముందుకు చూస్తున్నాడు, సీరియస్గా చెప్పాడు. హలో, నేనేం నడవడం లేదు, పరిగెడుతున్నాను కళ్ళు తిప్పుతూ చెప్పింది భూమి. నీ హైట్ అంతేగా, పరిగెత్తినా నడిచినా ఒకటే వెటకారంగా చెప్తూ ఉంటే ఉక్రోషంగా ఉడుక్కుంటూ కంప్లీట్ చేసింది జాగింగ్ని. అక్కడి నుండి ఇంటికి వెళ్తూనే ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపారాధన చేసుకొని ఈరోజు ఎలాగైనా సరే అర్జున్ని తన వంటతో ఇంప్రెస్ చేసేయాలి అని ఫిక్స్ అయిపోయి వంటని పూర్తి చేసి ఆఫీసుకు కూడా రెడీ అయిపోయి అమర్తో కాల్ మాట్లాడుతూ ఆఫీస్ ఫైల్స్ అన్నీ కూడా సర్దుకుంటూ నడుస్తోంది భూమి. వయ్యారంగా నడుస్తున్న తన నడకకు డప్పు వేస్తున్నట్టుగా ఊగుతున్న ఆమె జడని చూసి మరింత అందాన్ని అది చేకూరుస్తూ ఉంటే నెలవంక నడుము మడత మీద నుండి బయటకు రానని మొండికేశాయి అతని చూపులు. పెళ్ళాం మీద అలిగావురా బాబు అని అతని అంతరాత్మ గుర్తు చేస్తూ ఉంది. పక్క నుండి వెళ్తూ నడుము మీద చిన్నగా గిల్లేశాడు అర్జున్. అబ్బా అని అర్చి అర్జున్ వైపు చూసేసరికి వెనక్కి కూడా తిరగకుండా వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. నేను మళ్ళీ చేస్తాను మామయ్య అని కాల్ కట్ చేసి ఎంత ఎర్రగా అయిపోయిందో చూసారా అంది. ప్లేట్ని రివర్స్ చేసి పెట్టి పక్కనే వాటర్ ఫిల్ చేస్తూ ఈరోజు స్పెషల్ టిఫిన్ మీకు సిగ్గుపడుతూ చెప్పింది భూమి. అంత స్పెషల్ ఏంటో అని గొనుక్కున్నాడు అర్జున్. బీట్రూట్ పూరి, అది కూడా హార్ట్ షేప్లో అని అర్జున్ ప్లేట్లో పెట్టి దట్స్ మై హార్ట్ అంది భూమి. నిజంగా తన క్రియేటివిటీకి ముచ్చటేసింది అర్జున్కి. అది తీసి పక్కన పెట్టగానే అర్జున్ గారు అంది గారంగా. నీ హార్ట్ అంటున్నావుగా, బ్రేక్ ఎలా చెయ్యరు కనుబొమ్మలు ఎగరేసి అడుగుతుంటే బ్రేక్ అని ఎందుకు అనుకోవాలి, మీ లోపలికి తీసుకుంటున్నారని అనుకోండి సింపుల్. భుజాలు ఎగరేసింది. అబ్బో అన్నట్టుగా ఒక లుక్ ఇచ్చి ప్లేట్లో వేసుకున్నాడు అర్జున్. తను తినేంత వరకు కూడా ఎలా ఉంది అని అంటాడో అని ఆతృతగా ఎదురు చూసింది అర్జున్ వైపే. ఏం మాట్లాడకపోయినా అతను ఇష్టంగా తినడం చూసి అతనికి నచ్చిందని చాలా సంతోషంగా అనిపించింది తనకి కూడా. ఇంకొకటి వెయ్యనా అని ప్రేమగా అడిగింది. నోనో చెయ్యి అడ్డంగా పెట్టాడు. ఇప్పటికే హెవీ అయిపోతుంది అన్నాడు. ఒక్కటికేనా ముద్దుగా మొహం పెట్టింది. బ్రేక్ఫాస్ట్లో పూరి అసలు తినను నేను, సో ఆయిలీ అని లేచి హ్యాండ్ వాష్ చేసుకుంటూ యూ లుక్ హాట్ ఎనీవేస్, అవసరమా మీకు ఆ డైటింగ్ కళ్ళు ఎగరేసింది. తనకి చేతగాని ఫ్లట్టింగ్ నిజానికి నవ్వు తెప్పిస్తుంటే అవసరమే సూటిగా చెప్పేసి వెళ్ళిపోయాడు. పోనీ కాఫీ అంది. మళ్ళీ బీట్రూట్తో చేస్తావా? హా, అరే క్రియేటివిటీకి రోజులు లేవబ్బా, ఎంత బాగా చేశాను, అట్లీస్ట్ మెచ్చుకోరా మీరు ఆవేశంగా అడిగింది. ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం లేదు, జాను ఎంగేజ్మెంట్ కార్డ్స్ ఇవ్వడానికి వెళ్తున్నాం అన్నాడు అర్జున్. కార్డ్స్ వచ్చేశాయా అడిగింది ఆనందంగా. వస్తాయి అని భూమి నడుము మీద చెయ్యేసి దగ్గరగా లాగాడు అర్జున్. అతన్ని గుద్దుకొని తనని తాను బ్యాలెన్స్ చేసుకుంటూ భుజం మీద చేతులేసింది. ఫస్ట్ కార్డ్ దేవుడికి పెట్టేసి అమర్తోనే కార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేద్దామన్నాడు. ఏం మాట్లాడగలదు అతను, తనని అధిష్ఠించిన ఆ స్థానానికి ఎందుకంత గౌరవం తనంటే, ఎందుకంత బాధ్యత తన కుటుంబం అంటే. భార్యకి ఇంత విలువ ఇచ్చే భర్తలు కూడా ఉంటారా? తను చూసే డైలీ సీరియల్స్లో కూడా ఎప్పుడూ కనిపించి చస్తేగా అని అనుకుంది తన మనసులో మౌనంగా. భూమి అర్జున్ వైపే తిరిగి అతని చెంప మీద ముద్దిచ్చి కళ్ళు మూసుకుంది. ఆ క్షణాన్ని ఫీల్ అవుతూ తనని
వదిలిపెడుతుంటూ ఉక్రోషంగా కళ్ళు తెరిచి అతని చేతులు తీసి నడుం చుట్టూ వేసుకుంది మళ్ళీ. చేతులు వదులు అన్నాడు. వదలను మొండిగా చెప్పింది. అతను వదిలించాలంటే ఎంతసేపటి పని అది. అతనికి వదలాలని లేదేమో మరి. ఇలానే పట్టుకుంటే జాను వాళ్ళొస్తారు. నీ ఇష్టం భుజాలు ఎగరేశాడు. వస్తే రానివ్వండి. నేనేం పక్కింటోని పట్టుకోలేదు కాన్ఫిడెంట్గా చెప్పింది. తను అలా పట్టుకున్నప్పుడే వరుణ్ ఫోన్ చేశాడు అర్జున్కి. ఒక చేత్తో భూమిని పట్టుకుని ఇంకో చేత్తో ఫోన్ లిఫ్ట్ చేశాడు అర్జున్. హలో అర్జున్ గారు, ఐఎమ్ సో సారీ సార్ అన్నాడు వరుణ్ చాలా గిల్టీగా. దేనికి? ఐశ్వర్య. ఐ డోంట్ నో తనెందుకు అలా బిహేవ్ చేస్తోందో నాకేం అర్థం కావడం లేదు. తనేం మిమ్మల్ని ప్రేమించడం లేదు. అలా అని మీరు కావాలనుకుంటోంది. అది మీ వైఫ్ మీద ద్వేషంగా మార్చుకుంటోంది. దానికి తోడు వాళ్ళ ఆఫీస్లో మీ వైఫ్ పేరు మీద తన షేర్స్ అన్నీ కూడా రాసిచ్చేసరికి తనకి ఇంకా పిచ్చి లేపేస్తున్నాయి. నిన్న గొడవ జరుగుతున్నప్పుడు నేను లేను. ఎవరో మా స్టాఫ్ కాల్ చేస్తే వచ్చాను. అప్పటికే మీ వైఫ్ ఇచ్చారనుకోండి. బట్ ఐ థింక్ ఐశ్వర్య డిజర్వ్స్ టు టెల్ ఏ సారీ. తనకి అంత జ్ఞానోదయం ఎలాగో అవ్వదు కాబట్టి తన తరపున నేనే సారీ చెప్తున్నాను మీకు, మీ వైఫ్కి అన్నాడు వరుణ్. తను చేసిన దానికి గిల్టీగా ఫీల్ అవుతూ. తను చేసిన దానికి నువ్వు సారీ చెప్పడం ఎందుకు వరుణ్? తన హెల్త్ ఓకేనా? టేక్ కేర్ ఆఫ్ హర్ అని ఫోన్ కట్ చేసి పక్కనే సోఫాలో పడేసి ఇంకొక చెయ్యి కూడా భూమి నడుం చుట్టూ వేశాడు. ఏం చేశావు నిన్న? నేను వచ్చేశాక అన్నాడు. నిజానికి నన్ను ఎవరైనా ఏమైనా అంటే దానికి 2 యాడ్ చేసి ఇవ్వడమే తెలుసు నాకు. కానీ నేను ఇలాంటి విషయాల్లో దూరితే మీకు పరువు తక్కువని ఆగాను. కానీ నా పరువుతోనే మీ పరువు కూడా కలిసే ఉంటుందనే లాజిక్ని మిస్ అయ్యాను. తర్వాత మీరు గుర్తు చేశారుగా. సో ఫుల్గా వడ్డీతో సహా ఇచ్చేసి త్వరలో నేను కూడా ఐశ్వర్యలాగే బంప్తో కనిపిస్తాను అని మంగమ్మ శబ్దం చేసి మరీ వచ్చాను అంది భూమి. అయితే ఒక పని చెయ్యి అన్నాడు అర్జున్. తనని క్షమించేస్తాడేమో అని సీరియస్గా వింటుంటే రోజుకి 3 పూటలా కాకుండా 6 పూటలా తిను. 2 వారాల్లో వచ్చేస్తుంది బంప్. వెళ్ళి చూపించు విసుగ్గా చెప్పాడు. అని నోరు తెరిచేసి ఎంత అందంగా ఉంటే మాత్రం ఇంత హృదయం లేకుండా మాట్లాడడం నేరం అర్జున్ గారు. నేనేం పాపం చేస్తాను చెప్పండి? ఇంత క్యూట్గా బతిమలాడుతూ మాట్లాడుతూ ఉంటే బాగా టెక్కు చేస్తున్నారు మీరు అని అంది గురున చూస్తూ. నీకు నా కోపం మాత్రమే కనిపిస్తోంది కదా? చాలా కోపంగా అడిగాడు అర్జున్. లేదు, ఆ వెనక మీద కన్సర్న్ కనిపిస్తోంది నాకు. అందుకేగా ఇలా మీ వెనుక హచ్చుకుక్కలా పడుతున్నాను అంది భూమి. కుక్క గిక్క అంటే డిప్ప మీద ఒకటిస్తా కోపంగా చెప్పాడు. అదిగో మళ్ళీ అరుస్తున్నారు నా మీద. పూర్తిగా నన్ను దూరం చేసేశారు మీరు. రాణి ముక్కు చీదుకుంటూ లేని కన్నీళ్లు తుడుచుకుంటూ ఏడ్చింది భూమి. వెళ్ళి ఈ పావలా యాక్టింగ్ మీ మామయ్య దగ్గర చెయ్యి అన్నాడు అర్జున్. మా మామయ్య దగ్గర చెయ్యాలంట అని చేతులు కళ్ళు తిప్పి ఎక్కిరిస్తూ. ఇప్పుడు కాదు, సమ్ డే ఆర్ ది అదర్. నాకు కూడా ఒకరోజు వస్తుంది. ఆ రోజు మీకు చెప్తాను అనుకుంది కచ్చిగా. ఏంటి అలా చూస్తున్నావు? కళ్ళు ఎగరేశాడు. మీరెన్ని కేజీలు ఉంటారు అర్జున్ గారు? తన షర్ట్ మీద పడిన దుమ్మును కాస్త సరిచేస్తూ అడిగింది భూమి. ఇప్పుడు ఎందుకది అన్నాడు. చెప్పండి దబాయించి అడిగింది. 80 ఉంటాను అన్నాడు. వావ్, ఈ 80 కేజీల బంగారం నాకెక్కడ దొరికింది అర్జున్ గారు? గారాలు పోతూ అడిగింది. కేజీఎఫ్ రాకీ బాయ్ నీళ్ళల్లో కొట్టుకుని వెళ్ళిపోతుంటే శివగామిలా చేత్తో పట్టుకుని నుంచున్నావేమో అని వెటకారంగా అన్నాడు అర్జున్. దేవుడా అని తల కొట్టుకొని మీతో వేగలేకపోతున్నాను నేను అని అంది భూమి. కదా, నాది కూడా సేమ్ ఫీలింగ్ సిస్టర్ అన్నాడు కార్తీక్. ఓయ్, మా అన్నయ్యను కనుక ఏమైనా అన్నావంటే మర్యాదగా ఉండదు నీకు. చాలా సీరియస్గా చెప్పింది జాను. ఇదిగో ఇంకొక జిరాక్స్ కాపీ అన్నాడు చిన్నగా, భూమికి మాత్రమే వినిపించేలా. చిన్నగా నవ్వుకుంటూ కాఫీ అంది భూమి. అయ్యో వద్దొదిన, ఈ తిండిపోదు తిప్పరాజు ఉన్నాడుగా, మాదాపూర్ ఏరియాలో ఎక్కడో టిఫిన్ బాగుంటుందని తీసుకెళ్ళి మొత్తం మెనూ అంతా కొని సచ్చాడు. తినలేక వదిలేయలేక ఆపసోపాలు పడ్డాను. అట్లీస్ట్ నా కడుపులో ఎయిర్కి కూడా స్పేస్ లేదంది జాను. హహా అని నవ్వి 1 నిమిషం అని లోపలికి వెళ్ళి వాము తీసుకొచ్చి జాను చేతిలో వేసి ఇది తిను, దీనికి కొండలను అరిగించే శక్తి కూడా ఉందంటారు అంది భూమి. కొండలను వాముతో అరిగించేయచ్చని తెలియక గ్రానైట్ బాంబ్స్ వాడుతున్నారులే గవర్నమెంట్ వాళ్ళు వెటకారంగా మెసేజ్ చేశాడు అర్జున్. అది చూసి పళ్ళు అరిగిపోయేలా నూరుకుంటూ జాను, నీ దేవుడు గదిలోకి తీసుకుని వెళ్ళి బొట్టు పెట్టి కార్డ్స్కి పసుపు రాసి నమస్కారం చేసుకుని ఎవరికిద్దాం కార్డ్స్ ఆతృతగా అడిగింది. పెద్ద లిస్టే ఉంది పదండి, ఇప్పటికే చాలా లేట్ అయిందన్నాడు కార్తీక్. 1 నిమిషం అని జాను చేత 3 పిడికిల బియ్యం మూట కట్టించి పక్కన పెట్టేసి డోర్స్ అన్నీ కూడా లాక్ చేసింది భూమి. పెన్ పట్టుకుని అర్జున్ చెప్తున్న లిస్ట్ని రాసుకుంటూ మధ్యలో పెన్ని నోట్లో పెట్టుకుంటూ ఉంటే ఆమె చేతి మీద ఒక్కటేశాడు అర్జున్. అబ్బా అని కోపంగా చూసింది భూమి. పెన్ క్యాప్ని తీసి విండో డౌన్ చేసి బయటకు విసిరేసి చిన్నపిల్లవా అన్నాడు అర్జున్. పెన్నేగా తిన్నాను అంది క్యూట్గా. ఈ గడ్డి తినే బదులు ఫుడ్ తినొచ్చుగా, అవి తినవు.
ఇవన్నీ తింటామని ఉరిమి చూశాడు అర్జున్. మూతి ముడిచి మొహం తిప్పేసింది. అమర్ వాళ్ళకి ఫోన్ చేసి వస్తున్నామని చెప్పి అర్జున్ వైపు తిరిగి వైష్ణవ్ గారిని కూడా పిలుద్దామా అంది భూమి. అఫ్కోర్స్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇన్విటేషన్ సెండ్ చేయాలి అన్నాడు అర్జున్. ఓకే అని అమర్ వాళ్ళ ఇల్లు రాగానే దిగి బయట ఉన్న చెట్ల నుండి రోజ్ ఫ్లవర్ని తెంపి అర్జున్ ముందు చాపి ఇదిగో పువ్వు మీరే నా లవ్వు అంది భూమి. ఆ ఫ్లవర్ తీసి తన జడలో తురిమి పద అన్నాడు అర్జున్. హౌ అన్ రొమాంటిక్ అని మూతి ముడిచింది భూమి. వాళ్ళ కోసం హాల్లో వెయిట్ చేస్తున్నారు అమర్, వైష్ణవి. సో సారీ లేట్ చేసేసామా నవ్వింది భూమి. లేట్ ఏం లేదులే అని ఎదురెళ్ళి భూమిని హక్ చేసుకుంది వైష్ణవి. ప్లీజ్ సిట్ అన్నాడు అమర్. హాయ్ జాను హవర్ యూ నవ్వుతూ అడిగింది వైష్ణవి. హే వైష్ణవి లాంగ్ టైం హవర్ యూ ఆశ్చర్యంగా అడిగింది జాను. ఇదిగో ఇలా అని నవ్వి కాఫీ అని అంది వైష్ణవి. నో థ్యాంక్స్ కూర్చోండి అన్నాడు కార్తీక్. ఓ గాడ్ రెస్పెక్ట్ ఏంటి కార్తీక్, క్లాస్మేట్స్ మనం అని అంది వైష్ణవి. వీళ్ళ మాటల్లో వీళ్ళు కొట్టుకొని పోతూ ఉంటే అమర్ దగ్గరికి వెళ్ళి తన పక్కనే కూర్చొని మావయ్య నీకొక సీక్రెట్ చెప్పాలి అంది భూమి. సీక్రెటా? నో నో గుడ్ న్యూస్ యాక్చువల్లీ అంది. గుడ్ న్యూసా ఆశ్చర్యంగా అడిగాడు అమర్. అంది కళ్ళార్పుతూ. అప్పుడే ఏంటనుకున్నాడు అమర్. అయినా 1 మంత్లోనే చెప్పేస్తారుగా. సో వీళ్ళకి పెళ్ళై 5 months దాటుతోంది. సో పెద్ద ప్రాబ్లం కూడా లేదనుకున్నాడు మళ్ళీ. ఇంట్లో మామిడికాయలు ఉన్నాయి తింటావా అన్నాడు అమర్. వాట్ అని విచిత్రంగా చూసి మళ్ళీ అర్థం అవ్వగానే చిన్నగానే నవ్వుకుంటూ మావయ్య యు ఆర్ టూ మచ్ తెలుసా. గుడ్ న్యూస్ అంటే అది కాదు. నేను అర్జున్ గారిని లవ్ చేస్తున్నాను గొప్పగా చెప్పింది. వావ్ ఇంత లేట్గా కనిపెట్టావా. ఆ విషయం నాకెప్పుడో తెలుసన్నాడు అమర్. అవునా హౌ ఆశ్చర్యంగా అడిగింది. తన గురించి మాట్లాడేటప్పుడు నీ కళ్ళల్లో మెరుపు అచ్చం ఇలాంటి మెరుపునే మా అక్క బావ గురించి మాట్లాడేటప్పుడు నేను తన కళ్ళల్లో చూశాను. మా అక్కకి బావ అంటే చాలా ప్రాణం. నీకు అంతేగా అని బుగ్గలు లాగాడు అమర్. మీ అందరూ కూడా నా బుగ్గలు లాగుతూ ఉంటే అవి ఇంకా సాగిపోతూ ఉన్నాయి అని అంది ఏడుపు మొహం వేసుకొని భూమి. హహహ సాగిపోవడానికి అవేమైనా రబ్బరా అని అన్నాడు అమర్. అవన్నీ నాకు తెలియదు కానీ మీరెవ్వరూ నా బుగ్గలు లాగకండి అని అంది యమ సీరియస్గా. భూమి మొహం పెట్టేసి నీ ఇష్టం అని అన్నాడు అమర్. మా కజిన్ జాహ్నవి నా ఫ్రెండ్ కార్తీక్ వాళ్ళ ఎంగేజ్మెంట్ ఉంది మా ఊరు భీమవరంలో. తప్పకుండా రావాలి అమర్ నువ్వు అండ్ వైష్ణవి. నీకు ఫ్యామిలీ తరపున ఫ్రెండ్ తరపున 2 ఇన్విటేషన్స్ ఇస్తున్నాను. అస్సలు మిస్ అవ్వకూడదు అన్నాడు అర్జున్ కార్డ్ మీద నేమ్స్ రాస్తూ. వేరే వేరే ఎందుకు అర్జున్, ఒక్క ఇన్విటేషన్ చాలుగా మా ఇద్దరికి అంది వైష్ణవి. అంతకంటే డైరెక్ట్గా ఆ అబ్బాయి అంటే ఇష్టమని ఇంకెవరు చెప్పలేరుగా. అమర్ అంటే తనకి ఇష్టం అనేది కంప్లీట్ కన్ఫర్మేషన్ వచ్చేసింది అర్జున్కి. కానీ అమర్కి తనెంత మాట్లాడినా ఇతగాడు అస్సలు ఓపెన్ అవ్వడు. ఏంటో అనుకున్నాడు అర్జున్. పర్లేదని భూమిని పిలిచి వైష్ణవికి బొట్టు పెట్టమని ఇద్దరికి కార్డ్స్ ఇచ్చాడు అర్జున్. అందరం ఒకేసారి స్టార్ట్ అయిపోదాం. మీ వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకొని ఎల్లుండి ఈవినింగ్కి రెడీగా ఉంటే డిన్నర్ కూడా మధ్యలో ఎక్కడో చేసేయొచ్చు అన్నాడు అర్జున్. ఓకే అన్నాడు అమర్. ఓకే అమర్ మళ్ళీ కలుద్దాం అని అంటూ సైడ్ హగ్గిచ్చి మేమింకా బయలుదేరతాం అన్నాడు అర్జున్. ఓకే బాయ్ అని అంటూ అమర్ చెప్పేసరికి నవ్వింది వైష్ణవి. వైష్ణవి దగ్గరికి వచ్చి హాఫ్ శారీ తెచ్చుకోండి అదే కోడ్, అందరం కూడా అదే వేసుకుంటున్నాం అని అంది భూమి. హాఫ్ శారీనా, నా దగ్గర లేవుగా అని అంది వైష్ణవి. నేను తీసుకోనా మీకు కూడా, నా సెలెక్షన్ ఓకేనా మీకు అని అడిగింది భూమి. ఓ ఓకే నాకు ఓకే థ్యాంక్స్ అని అంది వైష్ణవి తన బుగ్గలు లాగుతూ. బుగ్గలు అలా లాగగానే నవ్వు ఆపుకుంటూ చూశాడు అమర్ భూమి వైపు. మావయ్య అని ఉక్రోషంగా అరిచింది భూమి. నేనేం చేశాను అయోమయంగా చూశాడు. చీపో నేను నీతో మాట్లాడను, నేను హర్ట్ అయ్యాను అని తన చిన్న చిన్న కాళ్ళతో పెద్ద పెద్ద అడుగులు వేస్తూ బయటికి వెళ్ళిపోయింది భూమి. ఆ రోజంతా బిజీగా అందరికీ కార్డ్స్ ఇచ్చేసరికి ఈవినింగ్ అయిపోవడంతో ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి మళ్ళీ షాపింగ్కి వచ్చారు అర్జున్ భూమి. రిటర్న్ గిఫ్ట్స్తో పాటు ఎంగేజ్మెంట్కి షాపింగ్ కూడా చేయాలనుకోవడంతో షాపింగ్కి బయలుదేరారు భూమి అర్జున్. రిటర్న్ గిఫ్ట్లో అందరికీ సిల్వర్ ఐటమ్స్ ఏవో సెలెక్ట్ చేసి అది ఆర్డర్ ఇచ్చేసరికి రేపు మార్నింగ్ కల్లా డెలివరీ చేస్తామని చెప్పారు షాప్ వాళ్ళు. అడ్వాన్స్ అమౌంట్ పే చేసి బట్టల దగ్గరికి వెళ్ళారు ఇద్దరు. లంగా ఓనీలు చూస్తూ కొన్ని తీసి పక్కన పెట్టి అవి జానుకి, వైశాలి గారికి ఫోటోలు పెట్టి బిజీగా గడిపేస్తున్న భూమి పాపకి సైట్ కొడుతూ ఇంకాస్త బిజీగా ఉన్నాడు అర్జున్ బాబు. సార్ కూల్ డ్రింక్ అన్నాడు సేల్స్ మ్యాన్. ఈ హాట్నెస్ని తట్టుకోవాలంటే ఈ మాత్రం కూలింగ్ ఉండాలిలే అని మనసులో అనుకుంటూ థ్యాంక్స్ అని చిన్నగా నవ్వి తీసుకున్నాడు అర్జున్. పెన్ నోట్లో పెట్టుకొని అర్జున్ గారు ఈ డార్క్ బ్లూ రెడ్ కలర్ బాగుంటుందా లేదంటే బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ బాగుంటుందా అని అడిగింది భూమి. నువ్వలా పెన్ నోట్లో పెడితే నీకు అస్సలు బాగోదు సీరియస్గా చెప్పేశాడు అర్జున్. కథ ఇంకా ఉంది. మరి భూమికి అర్జున్
అంత కోపంగా లేడని, తనను ఇన్‌ఫాక్ట్ ప్రేమిస్తున్నాడని తెలుసుకుంటుందా? మరి అర్జున్ కోపాన్ని పోగొట్టడానికి భూమి ఇంకేం చేయబోతోంది? మరో పక్క అమర్‌ని వైష్ణవి ప్రేమిస్తోందని అందరికీ అర్థమవుతోంది. మరి అమర్ సంగతేంటి? అమర్‌కి వైష్ణవి అంటే ఇష్టమేనా? మరి వీళ్ళ నలుగురి జీవితం ఏ మలుపు తిప్పబోతోంది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.